మృత్యు కంటికి కూడా చిక్కడతడు. దశాబ్దాలుగా ఇజ్రాయెల్ వేస్తున్న బాంబులకు దొరకని లీడర్. లెబనాన్లోని హిజ్బుల్లా రాడికల్ గ్రూప్కు హెడ్. షియా ముస్లింలకు హీరో హసన్ నస్రల్లా. ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య నెలకొన్న సంఘర్షణలో ఇప్పుడు నజ్రల్లా టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. నజ్రల్లాను ఖతం చేయడానికి ఉన్న దారులన్నీ వెతుకుతోంది. అయితే నజ్రల్లాకో పగడ్నా ముష్కిల్ హీ రహీ నా ముమ్కిన్ హే, ఇది హిజ్బుల్లా అభిమానులు చెప్తున్న మాట. ఇప్పుడు అందుకే మృత్యువు కూడా అతన్ని కనిపట్టలేదు అంటారు. ఇందుకే ఎవరి నజ్రల్లా? ఇజ్రాయెల్కు నిద్ర పట్టకుండా చేస్తున్న హిజ్బుల్లా సంస్థను ఎలా నిర్మించాడు? నజ్రల్లాను ఇజ్రాయెల్ ఎందుకు వెంటాడుతోంది? లెట్స్ ఫోకస్. మిడిల్ ఈస్ట్ మూడో ప్రపంచ యుద్ధాన్ని పరిచయం చేస్తుందేమో అనే సందేహాలను తెస్తోన్న యుద్ధభూమి ఇది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మించిన సంఘర్షణ ఇది. చుట్టూ ఉన్న శత్రువులను నిస్సంకోచంగా కాల్చేస్తోన్న ఇజ్రాయెల్ పంతానికి ప్రతిరూపం అక్కడి యుద్ధం. మతాల మధ్య ఘర్షణ అనాలు, ప్రాంతాల మధ్య సంఘర్షణ అనాలు తెలియని పరిస్థితి. ఆర్థిక సంక్షోభంలో కూడా ఆయుధాలను వదలని ప్రాంతమైన మధ్యప్రాచ్యంలో ఇంకా యుద్ధ వాతావరణం చల్లారలేదు. మొన్నటి వరకు గాజాలో హమాస్ను తుడిచిపెట్టేయాలని నిశ్చయించుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్లో హిజ్బుల్లా సభ్యులపై దృష్టి పెట్టింది. కొన్ని రోజులుగా చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్ లో హిజ్బుల్లా నేతలు ఒక్కొక్కరిని ఏరిపారేస్తోంది. ముఖ్యంగా హిజ్బుల్లా హెడ్ హసన్ నస్రల్లా టార్గెట్ గా ఇజ్రాయెల్ బలగాలు దాడుల్ని తీవ్రతరం చేశాయి. ఇటీవల లెబనాన్ రాజధాని బీరుట్లో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. నస్రల్లాను హతమార్చడమే లక్ష్యంగా హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై దాడులు చేసింది. అయితే హిజ్బుల్లా కమాండ్ సెంటర్ పై జరిగిన దాడుల తీవ్రతను బట్టి అక్కడున్న ఎవ్వరూ బ్రతికే ఛాన్స్ లేదని నిపుణులు చెప్తున్నారు. ఆ హెడ్ క్వార్టర్స్ అండర్ గ్రౌండ్ బంకర్లో దాచుకున్న నస్రల్లా కూడా చనిపోయి ఉంటారని అనుకుంటున్నారు. అయితే మిడిల్ ఈస్టులో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరైన హసన్ నస్రల్లా చచ్చిపోయాడని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించగా నస్రల్లా మృతిని హిజ్బుల్లా నిర్ధారించలేదు. తమ నాయకుడు సురక్షితంగా ఉన్నాడని ప్రకటించింది. ఇక నస్రల్లాను చంపాలనే ఇజ్రాయెల్ ప్రయత్నం ఇప్పటిది కాదు. నస్రల్లాను లేపేయాలనే ఆపరేషన్ దశాబ్దాలుగా నడుస్తోంది. అయితే నస్రల్లాను చంపటం కష్టం మాత్రమే కాదు, అసాధ్యం కూడా అంటారు ఆయన అభిమానులు. అలాంటి వ్యక్తి నేపథ్యం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. ఇజ్రాయెల్తో పోరాడటానికి ఏర్పడిన హిజ్బుల్లాకు నాయకత్వం వహించిన అబ్బాస్ అల్ ముసావి దృష్టిని ఆకర్షించిన తెలివైన బాలుడు 16 ఏళ్ల హసన్ నస్రల్లా. ఇప్పుడు మిడిల్ ఈస్టులో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగాడు. లెబనాన్లో హిజ్బుల్లాను అత్యంత పవర్ఫుల్ సైన్యంగా, సంఘంగా, సమాజంగా మార్చాడు. టీనేజ్లోనే నస్రల్లా నాటి మత నాయకుల దృష్టిని ఆకర్షించాడు. చిన్నతనంలోనే హసన్ నస్రల్లా అతడి గురువు ముసావితో లోతైన బంధాలను ఏర్పరచుకున్నాడు. ముసావి హెలికాప్టర్ దాడిలో మరణించిన తరువాత 1992లో హిజ్బుల్లా పగ్గాలను నస్రల్లా చేపట్టాడు. ప్రస్తుతం 64 ఏళ్లు పైబడిన నస్రల్లా మాట కోసం లెబనాన్ ముస్లింలు ప్రాణాలిస్తారంటే నమ్మక తప్పదు. హిజ్బుల్లాను తన ఆధీనంలోకి తెచ్చుకున్నప్పుడు నస్రల్లా వయసు కేవలం 32 సంవత్సరాలు. హిజ్బుల్లాను తన గురువు ముసావి కలలుగన్నదానికంటే చాలా శక్తివంతమైన, అత్యంత ఘోరమైన సంస్థగా మార్చారు. అయితే హిజ్బుల్లా ఇంత బలీయంగా మారుతుందని ఇజ్రాయెల్ సైనిక ఏజెన్సీలు గ్రహించలేకపోయారు. నస్రల్లా ఆధ్వర్యంలో హిజ్బుల్లా బలపడటమే కాకుండా లెబనాన్ ప్రభుత్వంలోనూ భాగమయ్యేంత ఎదిగింది. మధ్యప్రాచ్యంలో అత్యంత శక్తివంతమైన రాడికల్ సంస్థల్లో ఒకటిగా మారింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం వాటన్నింటినీ మట్టుబెట్టడానికి దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగా నస్రల్లాను తుదముట్టించడానికి ప్రయత్నించింది. కానీ 2006లో హిజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగినప్పటి నుండి నస్రల్లా అజ్ఞాతంలోనే నివసిస్తున్నాడు. అప్పటి నుండి నస్రల్లా చాలా అరుదుగా బయట కనిపించేవాడు. తన శక్తివంతమైన మాటలతో ఉద్యమాన్ని నడిపే నస్రల్లా ఎక్కువగా భారీ స్క్రీన్లపైనే ప్రసంగాలు చేస్తుంటారు.
ఇక తాజాగా సెప్టెంబర్ 19న నస్రల్లా ప్రసంగం ప్రసారమైంది. లెబనాన్లో పేజర్, వాకీటాకీల పేలుళ్ల తర్వాత దాన్ని లెబనాన్పై ఇజ్రాయెల్ యుద్ధ ప్రకటనగా పేర్కొంటూ ఆయన ప్రసంగించారు. అలా కాక షియా, ఇరాన్ మద్దతున్న యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ నాయకులతో ఉన్న నస్రల్లా ఫోటోలు మాత్రమే అడపాదడపా కనిపిస్తుంటాయి. ఇక 2014లో ఒక లెబనీస్ వార్తాపత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను బంకర్లో ఒంటరిగా దాక్కున్నానని, ఇజ్రాయెల్ పుకార్లు చేస్తోందని, భద్రతా దృష్ట్యా బయట కనిపించకపోయినా తన మిత్రదేశాల నుండి తనను డిస్కనెక్ట్ చేయలేరని నస్రల్లా వెల్లడించారు. నిజానికి డేగ కళ్ల లాంటి ఇజ్రాయెల్ నిఘా నుండి దశాబ్దాల పాటు సజీవంగా ఉండాలంటే నస్రల్లాకు రహస్య స్థావరం అవసరం కూడా. అయితే ఇజ్రాయెల్ తన ఆపరేషన్ ను ఎప్పుడూ ఆపలేదు. హిజ్బుల్లాను గట్టి దెబ్బ కొట్టడంలో భాగంగా ఇటీవల దాడులో హిజ్బుల్లా అగ్రస్థాయి నాయకత్వాన్ని క్రమంగా తొలగిస్తూ వచ్చింది. ఇప్పుడు చేసిన దాడిలో నస్రల్లాను కూడా హతమార్చినట్లు ప్రకటించింది. For more videos like this, subscribe Big TV channel.